కావలి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. కోటి సంతకాలు సేకరణ పూర్తి చేసుకుని రేపు అనగా నవంబర్ 12 మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం వద్ద నుండి ఉదయగిరి బ్రిడ్జి సెంటర్ వరకు వెళ్లి తర్వాత ఆర్డీఓ గారికి వినతి పత్రం అందజేస్తామని ఈ కార్యక్రమానికి వైసీపీ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, నాయకులు అందరూ తరలి రావాలని పిలుపునిచ్చారు. కోటి సంతకాల సేకరణలో నెల్లూరు జిల్లాలో కావలి ప్రథమ స్థానంలో ఉందని వారు ఈ సందర్భంగా తెలియజేశారు. మండలంలో అధ్యక్షుడు, అక్కడ ఉన్న ముఖ్య నాయకుడు, అనుబంధ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు కావచ్చు, అదేవిధంగా మిగతా నాయకులు అందరూ కూడా కలిసి కూర్చొని మీరు మీ కమిటీకి, అదేవిధంగా అనుబంధ కమిటీ, ఈరోజు అనుబంధ కమిటీ విద్యార్థి విభాగం కావచ్చు, ఎస్సీసీ కావచ్చు, యూత్ కావచ్చు, మిగతా ఎట్సెట్రా అన్నిటికీ అందరికీ ప్రతి ఒక్కరికి మీరు ఫోన్లు చేసి వారు వేసిన కమిటీలో ఉన్న వాళ్ళ సభ్యుని కూడా వాళ్ళ చేత ఫోన్ చేయించి రేపు ఈ కార్యక్రమానికి స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకునేలాగా చేయాల్సిన బాధ్యత ఈరోజు మనందరి మీద ఉంది. ఈ కార్యక్రమాన్ని మనం తప్పకుండా మన విద్యార్థుల కోసం, మన పేద విద్యార్థుల కోసం, మన పేద పెదవ కోసం ఈరోజు మనం చేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి తప్పకుండా అది మీరు ఇప్పటి నుంచే, ఈ రోజు నుంచే, ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత నుంచే మీరు మీ మండలాలు ఫోన్లు చేసుకొని, మున్సిపాలిటీలో కూడా ఫోన్లు చేసుకొని ఇది వాళ్ళందరికీ ఇక్కడ తెలియచెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉందని ఈరోజు ఈ మీడియా సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. చాలా ఇంపార్టెంట్ ఇది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు జరగబోయే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా రేపు 9 గంటలకి మన ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం కాడికి అందరూ కూడా వచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కూడా తెలియజేస్తాం. అదేవిధంగా ఈ కార్యక్రమాలు పెద్ద మన పరిశీలకులు, మన కావలి నియోజకవర్గ పరిశీలకులు, డిఆర్ఎం హోటల్ అధినేత ధనంజయ రెడ్డి గారు కూడా పార్టిసిపేట్ చేస్తారు. అదేవిధంగా మన పెద్దలు రాష్ట్ర కమిటీ సభ్యులు విష్ణువర్ధన రెడ్డి అన్న కూడా రమ్మని చెప్తున్నాం, వస్తారు. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి మన కావలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేద విద్యార్థుల కోసం, పేద ప్రజల కోసం మనం చేసే ఈ పోరాటాన్ని, ఈ నిరసన కార్యకర్తలు, కమిటీ సభ్యులు అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. ఈరోజు ప్రజలంతా కూడా చాలా బాధపడుతూ ఉన్నారు. ఈరోజు 28 కాలేజీలు వస్తే మా పిల్లలకి ఉచితంగా డాక్టర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా చేయడం వల్ల మా బిడ్డలు చదువుకునే దానికి అవకాశాలు పోతున్నాయి అని ఈరోజు చాలామంది ప్రజలు కూడా బాధపడుతూ ఉన్నారు. అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కోటి సంతకాల సేకరణ ప్రారంభించడం కూడా జరిగింది. ఈరోజు కావలి నియోజకవర్గంలో మా నాయకులంతా కూడా, మా నాయకులు, మండల నాయకులు కావచ్చు, పట్టణ నాయకులు కావచ్చు, అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో చాలా ఉత్సాహంగా, ఎందుకంటే కొన్ని అనివార్య కారణాల వల్ల నేను అందుబాటులో లేకపోయినా కూడా కావలి నియోజకవర్గంలో అత్యంత ఉత్సాహంగా మా నాయకులు దగ్గరుండి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉండటం నిజంగా చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఈరోజు ఈ ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాలు కావచ్చు, అక్రమ కేసులు కావచ్చు, ఏవి పెట్టినా కూడా
ఎవ్వరు కూడా దానికి భయపడకుండా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో మేమంతా కూడా ఈరోజు మా ఎమ్మెల్యేని ఇబ్బంది పెట్టి అక్రమ కేసులు పెట్టి పంపినా కూడా మేమైతే ఈరోజు మా ఎంట నడుస్తామని చెప్పి అంతా కూడా వెన్నంటుండి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తున్నందుకు నిజంగా వాళ్ళందరికీ చేతులెత్తి నమస్కరిస్తాను. ఇదే స్ఫూర్తితోటి రేపు జరగబోయే కార్యక్రమానికి కూడా మన నియోజకవర్గంలో మన మండల అధ్యక్షుల సహకారము, అదేవిధంగా వాళ్ళ మిగతా నాయకుల సహకారంతో మండలాల్లో పట్టణ మున్సిపాలిటీలో అన్నింటిలో కూడా ఈరోజు కమిటీలన్నీ కూడా దాదాపు కంప్లీట్ చేసుకున్నాం. కాబట్టి ఈరోజు మండల అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, అదేవిధంగా యూత్ అధ్యక్షుడు, స్టూడెంట్స్ అధ్యక్షుడు